ఓం గం గణపతి నమః. కార్తీక పురాణం 25వ అధ్యాయము. దూర్వాసుడు అంబరీషుని శపించుట. అంబరీష, పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకు ఈ అనర్థము వచ్చినది. నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీకెట్లు అనుకూలించునో అటులనే చేయము, మాకు సెలవిప్పించము అని పండితులు పలికిరి. అంటాడు అంబరీషుడు, ఓ పండితోత్తములారా, నా నిశ్చితాభిప్రాయం ఆలకించి వెడలుడు. ద్వాదశి నిష్టను విడిచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు. జలపానం చేయటం వలన బ్రాహ్మణుని అవమానపరచుట కాదు, ద్వాదశిని విడిచుట కాదు. అప్పుడు దూర్వాసుడు నన్ను నేల నిందించలేడు. నా తొలి పుణ్యము నశించదు, కాన జలపానం అనురించి ఊరకుందును అని వారి ఎదుటనే జలపానం అనురించాడు. అంబరీషుడు జలపానం అనురించిన మరుక్షణమే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడికి వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రకారుడే కండ్ల వెంట నిప్పులు కొక్కుచు, ఓరి మదాంద, నన్ను భోజనానికి రమ్మని నేను రాకమునిపే నీ వేల భుజింతివి. ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము, ఎంతటి ధర్మ పరిత్యాగం! అతిథికి అన్నం పెట్టదనని ఆశ చూపి పెట్టకుండా తాను తిన్నవాడు మలభక్షకుడుగును. అట్టి అధముడు మరుజన్మలో పురుగై పుట్టును. నీవు భోజనములకు బదులుగా జలపానం చేసేవి, అది భోజనముతో సమానమైనదే. నీవు అతిథిని విడిచి భుజించినావు కావున నీ నమ్మకద్రోహుడివే కాక హరిభక్తుడు వెట్లు కాగలవు. శ్రీహరి బ్రాహ్మణ అవమానమును గ్రహింపడు. మమ్మే అవమానించుట అయినా శ్రీహరిని అవమానించుటయే. నీ వంటి హరినిందాపరుడు మరి ఒకడు లేడు. నీవు మహాభక్తుడినని అతి గర్వము కలవాడవై ఉన్నావు. ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనములకు ఆహ్వానించి పరిచి నిర్లక్ష్యముగా జలపానం అనురించినావు. అంబరీష, నీ వెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావు. నీ వంశము కళంకము కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టను. అంబరీషుడు ముని కోపం గడగడ వణుకుచు, ముగుళిత హస్తములతో, మహానుభావ, నేను ధర్మహీనుడును. నా అజ్ఞానం చే నేను ఈ కార్యం చేసింది. నన్ను రక్షింపుడు. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులు, దయాదాక్షిణ్యములు కలవారు, కానీ నన్ను కాపాడమని ఆయన పాదములపై పడిన. దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని, దోషికి శాపమేయకుండా ఉండరాదు. నీవు మొదటి జన్మలో శాపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహముగాను, ఐదవ జన్మలో వామనుడిగాను, ఆరవ జన్మలో క్రూడువగు బ్రాహ్మణుడుగాను, ఏడవ జన్మలో మూఢుడువైన రాజుగాను, ఎనిమిదవ జన్మలో రాజ్యము కానీ సింహాసనము కానీ లేనట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థునిగాను, 10వ జన్మలో పాపబుద్ధి గల ధైర్యాన్ని బ్రాహ్మణుడుగాను పుట్టదవుగాక అని వెనక ముందు ఆలోచించక శపించాను. ఇంకా నువ్వు కోపం తగ్గనందున మరలా శపించడానికి ఉద్యుక్తుడవుతుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శ్రమ వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలుగుతున్నట్టుకు అంబరీషుని హృదయంలో ప్రవేశించి, మునివర్య, అటునే మీ శాపం విందునని ప్రాధేయపడిను. కానీ దుర్వాసునికను కోపం పెంచుకుని శపించకపోగా శ్రీమన్నాయుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టిండు. ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజాలాలు కక్కుచు దూర్వాసునిపై పడబోయాడు. అంత దుర్వాసుడు ఆ చక్రము తనని మత్స్యేయునని తలంచి ప్రాణంపై ఆశ కలిగి అచ్చటి నుంచి బ్రతుకు జీవుడా అని పరిగెడను. మహా తేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరుముచుండెను. దుర్వాసుడు తనను కాపాడమని భూలోకంలో ఉన్న మహామునులను, దేవలోకంలో కలిగే దేవేంద్రులను, బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి, కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధము బారి నుండి దూర్వాసుని కాపాడలేకపోయేది. ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి పంచవిశోధ్యాయము అనగా 25వ రోజు పారాయణము సమాప్తము. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరి ప్రార్థించుచున్నాను.